పాపము వలన బాధం ఎంత కష్టో తెలిసింది కాబట్టి మళ్ళీ బాధ రాకూడదంటే పాపం చేయకుండా ఉండాలి. పుణ్యాన్ని చేసుకోవడానికి ఇది శరీరం ఉపకరణం. అందుకు కాళిదాస మహాకవి శరీరమాద్యంకులు ధర్మ సాధనం అంటాడు. ధర్మం చేయడానికి ఇది సాధనం. అది తెలుసుకుని ప్రవర్తించాలి. లేకపోతే దీంతో పాపం చేసే దుఃఖం వద్దంటే ఎలా మానుతుంది? కల్మషభూయిష్టమైన ఆహారం తిని ఆరోగ్యంగా ఉండాలంటే ఎట్లా ఉంటాం? పరిశుద్ధమైన ఆహారం తింటే ఆరోగ్యంగా ఉంటాం. అట్లాగే మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి, చెడ్డ కర్మలు చేస్తే చెడ్డ ఫలితాలు వస్తాయి. నీకు మంచి ఫలితాలు కావాలనుకుంటే చెడ్డ కర్మలు చేయకుండా ఉండడం ఒక్కటే లోకంలో పరిష్కారం అవుతుంది. సృష్టికి లయకి మధ్యలో ఉన్నదే స్థితి. ఆ స్థితి ఎందున్నది కూడా భస్మయే. ఒక శరీరం తిరుగుతున్నప్పుడు చాలా గొప్పగా ఉంటుంది. ఈ అబ్బో ఎంతటి వారో అంటారు. కానీ అసలు దాని యొక్క సత్యస్వరూపం ఏమి? దోషుడు బూడిద, అంతే కదండి. దాని సత్యం అంతే. దోషుడు బూడిద ఒక ఆకారాన్ని పొంది నడుస్తోంది. దాని సత్యస్వరూపం